మిత్రులందరికీ నమస్కారం. బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత అంటే రాజ్యాంగం ప్రకారం శిక్షలు అమలు అవుతున్నాయా, ఎంతమందికి శిక్షలు అమలు అవుతున్నాయి? ఒక పోలీసును నిజామాబాద్లో జరిగిన రీసెంట్ ఘటన చూసుకుంటే ఒక కానిస్టేబుల్ను వాడు చంపేసి పోయిందంటే వాడిని దొరికితే రేపు పొద్దున వాడిని ఉరిదీసే కానీ ఎన్కౌంటర్ చేసే కానీ అధికారం పోలీసులకు ఉందా? ఎక్కడికి పోతుంది వ్యవస్థ? ఇద్దరు న్యాయమూర్తులను రోడ్డు మీద చంపినా న్యాయమూర్తులు వాళ్ళకి శిక్షణ వేయకపోతున్నారు. వాడు 15 రోజుల నుంచి 3 నెలల లోపల బెయిల్ మీద రిలీజ్ చేస్తుండే. అంటే బయటకు వస్తుంటే వ్యవస్థ ఏం నేర్పుతుంది? రాజ్యాంగం, భారత న్యాయ సంహిత రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుచుకుంటున్నారు అంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులనే చంపుతుంటే, ఒక పోలీసు అనేది రక్షణ ఉన్న పోలీసుని చంపితే ఎక్కడ శిక్షలు పడుతున్నాయి? అలాగే ఇద్దరు అడ్వకేట్లు న్యాయస్థానం రోడ్డు మీద చూస్తున్నాగా చంపుతేయడంగా శిక్షలు పడలేవు. అంటే ఇలాంటి శిక్షలు పడకపోతే ఇంకా వ్యవస్థ ఎప్పుడు మారుతుంది సార్? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు న్యాయమూర్తులందరికీ వేడుకుంటున్నా సార్, మీరు తప్పు చేసిన వానికి వాదించే లాయర్లు గిట్టంగా బంద్ చేయాలి సార్. వాడు తప్పు చేసిన వానికి తరఫున ఎవరు రావచ్చు సార్ లాయర్లు. అంటే మీలో మీకే యూనిటీ లేకపోతే ఇంకా వ్యవస్థ ఎక్కడ మారుతుంది సార్? తప్పు చేసినని కన్ఫర్మ్ అయినప్పుడు లాయర్లు ఎవరి విధంగా వాని కేసు వాదించొద్దు. వాదిస్తే 2 సైడ్ల వాదన జరిగి సంవత్సరాల తర్వాత పెండింగ్ పడతా ఉంటుంది. కాబట్టి తప్పు చేశాడనే కన్ఫర్మేషన్ అయితే వానికి శిక్ష పడాల్సిందే. అంటే అలాంటి శిక్షలు అమల్లోకి వస్తేనే వ్యవస్థలో మార్పు వస్తాయి. పోలీసు వారిని ముఖ్యంగా వేడుకుంటున్నా సార్, మీలో మీకే ధైర్యం లేకుంటే మీలో మీ వాళ్ళని చంపుతున్నారంటే ఇది సినిమానా సార్? సినిమాలో చేసినట్టు కామెడీయా సార్? రియల్లో ఇంత జరుగుతుంటే రేపు పొద్దున మీరు ప్రజలకు ఏ విధంగా రక్షణ ఇస్తారు సార్? కాబట్టి నేను ప్రతి ఒక్కరిని, పోలీసు వారిని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా సార్, న్యాయమూర్తులందరినీ వేడుకుంటున్నా. రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు విధంగా ఏం చేస్తున్నారు సార్? ఇలాంటి జరిగినప్పుడు ఎందుకు వాళ్ళని ఉపేక్షిస్తున్నారు సార్? వాడు 24 గంటల్లో వాడు తప్పు చేసినాడు, వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలా? మనం పక్క దేశాల గురించి చాలా బాగా మాట్లాడుకుంటాం కదా సార్. మన దేశంలో ఎందుకు 144 కోట్లు? మన దేశంలో ప్రపంచం ఒక స్టేట్ కంటే 45 దేశాలు చిన్న సార్ వరండర్ చూసుకుంటే. అంటే ఒక యూపీతో పోల్చుకుంటే మనం ఒక దేశానికి సమానం సార్. ఒక స్టేట్ ఇంత బలగం ఉంది. తెలంగాణ పోలీస్ అనేది ఇండియాలో నెంబర్ 1 అని చెప్పుకుంటున్నాం సార్. మరి ఏ విధంగా పనిచేస్తున్నారు సార్? పోలీసులు కరెక్ట్ అవుతున్నారా? న్యాయమూర్తులు కరెక్ట్ అవుతున్నారా? రాజకీయ నాయకులు కరెక్ట్ అవుతున్నారా? న్యాయమూర్తులు అంటే న్యాయస్థానం ఫైనల్ ఎవరు కరెక్ట్ అవుతున్నారు సార్? వ్యవస్థలో మార్పులు వచ్చేది ఎప్పుడు సార్? తప్పు చేసిన వాడికి శిక్ష పడినంత కాలం ఇలాంటి వాళ్ళే తయారవుతుంటారు. ఎవరినైనా చంపడానికి వెనక ముందాడారు సార్. కాబట్టి తప్పు చేసిన వానికి శిక్ష అనేది ఫైనల్గా ఖచ్చితంగా పడాలి సార్. మిమ్మల్ని మరీ వేడుకుంటున్నా సార్, ఈ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలంటే కష్టం సార్. రాజ్యాంగంలో మార్పులను చేసి వ్యవస్థను మార్చాలి సార్. లేకపోతే చాలా వ్యవస్థలో ఇలాంటి రోజుకి వ్యవస్థలో ఇలాంటి ఆగడాలు ఇంకా మితిమీరిపోతుంటాయి సార్. ఖచ్చితంగా పోలీసు వారందరికీ నేను వేడుకుంటున్నా సార్, తప్పు చేసిన వాడు వీడియో అన్నప్పుడు వాడిని 24 గంటల్లో రోడ్డు మీద ఉరి తీయండి సార్. రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయండి సార్. వాడిని బ్లాక్లో పెట్టి కాలుస్తే అసలు చూడటానికే విచిత్రంగా ఉండాలి సార్. అంటే భయం అనేది ఎక్కడికి పోతుంది సార్? పోలీసుని చంపుతున్నారంటే ఏంటి సార్? వ్యవస్థలో మార్పు ఎక్కడ వస్తుంది సార్? రేపు పొద్దున్న విల్లాస్లలో కానీ అపార్ట్మెంట్లో కానీ సెక్యూరిటీ కాకుండా AK-47 మిషన్ గన్లు పెట్టుకొని సెక్యూరిటీ చేయాల్సి వస్తుంది సార్. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఇలాగే అయితే వ్యవస్థలో మార్పులు రావు సార్. ఖచ్చితంగా వేడుకుంటున్నా సార్, న్యాయమూర్తులు అందరినీ వేడుకుంటున్నా సార్, ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి